నమస్తే వెల్కమ్ టు 7 PM స్పెషల్ ఎడిషన్. నేను జ్యోత్స్న. 3 రాజధానుల ఏర్పాటు తథ్యమని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. అమరావతిని చంపొద్దంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన జగన్ ప్రభుత్వం విశాఖే రాజధాని అని తేల్చేసింది. అదే దిశగా అడుగులు వేస్తోంది. ఒక్కొక్కటిగా శాఖలను తరలిస్తోంది. విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు. మరో 10 ఏళ్లలో ముంబై, బెంగళూరు తరహా నగరాల సరసన విశాఖను చేర్చుతామంటున్నారు. మరి విశాఖ మరో 10 ఏళ్లలో ఆ నగరాలకు ధీటుగా ఎదుగుతుందా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎదగడానికి విశాఖకున్న అవకాశాలేంటి చూద్దాం ఇవాల్టి ఫోకస్ లో. ఎవరేమనుకున్నా విశాఖ పాలనా రాజధాని అని కుండబద్దలు కొట్టేశారు ఏపీ సీఎం. అసలు ఆలోచన తనకెందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా వివరించారు. కుటుంబం కోసం ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు, ప్రభుత్వ పెద్దగా తాను అలానే ఆలోచించి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎంపిక చేశారన్నారు. ఏ రాజధానికైనా మౌలిక వసతులే కీలకం. కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలు, వనరులు, ప్రమాణాలు ఉంటే ఆ నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయటం ఆనవాయితీ. విభజిత ఏపీకి మరి రాజధాని ఏది? అమరావతి రాష్ట్రానికి మధ్యలో మాత్రమే ఉంది. కానీ మౌలిక వసతులు మాత్రం లేవు. అన్ని పునాదుల నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిందే. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే గాని అమరావతిలో మౌలిక సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదు. అయితే ఆ 1,00,000 కోట్లలో 10% ఖర్చు చేస్తే చాలు వైజాగ్ను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సరసన నిలబెట్టొచ్చు అన్నది సీఎం జగన్ ఉద్దేశం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సిటీగా ఉన్న విశాఖలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కనీస మౌలిక వసతులైన రోడ్స్, వాటర్, పవర్, డ్రైనేజ్, రైల్వే ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నారు. ఇప్పుడున్నటువంటి మౌలిక వసతులకు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే 5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో ఖచ్చితంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సరసన వైజాగ్ నిలబడుతుందని, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటున్నారు. Visakhapatnam, Vizag. It's already a number 1 city in Andhra Pradesh. It has all the infrastructure already in existence. The roads, the drains, the power, the water, everything. Out of this 1 lakh crores, even 10% of this amount, if I were to put into Visakhapatnam, Vizag, at least, if not now, if not 5 years, at least in 10 years' time, we would be competing with Hyderabad. We would be competing with Bangalore. We would be competing with Chennai, where children of my state need not go looking for a job to Hyderabad or Bangalore or Chennai, but would have one destination, that is in our own state, our own capital, our own Vizag. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవటం అంటే అసూయను, అహంకారాన్ని వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఇది ఒక్క రోజులో నగరంగా మారలేదు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం, ఎన్నో ఉత్తాన పతనాలను చూసిన నగరం, వాతావరణం అద్భుతం. అందుకే ఇక్కడకు అన్ని రకాల ప్రజలు తరలి వస్తారు. చారిత్రక ప్రాధాన్యత ఒక ప్లస్ పాయింట్ అయితే పెట్టుబడులకు స్వర్గధామం. హైదరాబాద్ 25 ఏళ్లలో శరవేగంగా రూపురేఖలు మార్చుకుంది. అందుకు కారణం ఇక్కడ మౌలిక వసతులు. ఐటీ రంగం హైదరాబాద్కు మరో ఆభరణం. పరిశ్రమలు కూడా రాను రాను పెరుగుతూ వచ్చాయి. దాంతో ఉద్యోగాల కల్పతరువుగా హైదరాబాద్ మారిపోయింది. నగర విస్తరణకు అపారమైన స్థలం, అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్తో పోల్చుకుంటే విశాఖ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ పరిశ్రమలున్నాయి, అక్కడ సాఫ్ట్వేర్ విస్తరిస్తోంది. విస్తారమైన భూములున్నాయి, అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. వాణిజ్య విస్తరణకు సముద్ర తీరం ఒక ప్లస్ పాయింట్. ఈ అవకాశాల వల్ల విశాఖను అభివృద్ధి చేయడం సులభం అంటున్నారు ఏపీ సీఎం జగన్. ఇక బెంగళూరు విషయానికి వద్దాం. దేశంలోనే బెంగళూరుకు మంచి పేరుంది. ముఖ్యంగా బెంగళూరు అభివృద్ధిలో ఐటీ రంగానిదే ప్రధాన పాత్ర. దేశంలోనే అత్యధిక ఐటీ కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలన్నీ బెంగళూరులోనే కొలువుదీరాయి. అంతేకాదు ఏ విదేశీ కంపెనీ ఇండియా వచ్చినా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరు. అందుకే బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది. అందుకే యువత ఉద్యోగాల కోసం మొదట చూసే నగరం బెంగళూరు. అయితే వైజాగ్ను బెంగళూరు స్థాయికి తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మోస్ట్ లవబుల్ సిటీగా బెంగళూరుకు పేరుంది. ముఖ్యంగా బెంగళూరు పాండ్ సిటీ అంటారు. ఎందుకంటే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెంగళూరు సొంతం. అన్నింటికీ మించి బెంగళూరులో బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది. అందుకే బెంగళూరును లండన్ సిటీతో పోల్చుతారు. అంతేకాదు చైనా, ముంబై మాదిరిగా బీచ్లు లేకపోయినా ప్రతి వీధి చివరన ఖచ్చితంగా ఒక పార్కు తప్ప. ఇక మెట్రో నగరాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది చెన్నై. వైజాగ్ మాదిరిగానే సీ కోస్ట్ ఉండే చెన్నై నగరం దేశంలోనే టాప్ మోస్ట్ 5 సిటీస్లో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో చెన్నై ముందు కనిపిస్తుంది. దేశ విదేశీ కంపెనీలెన్నో చెన్నైలో కొలువుదీరాయి. చెన్నై కూడా ఐటీ రంగంలో బాగానే ఎదిగింది. చెన్నై మాదిరిగానే విశాఖలో కూడా పరిశ్రమలు రానున్న కాలంలో మరింతగా విస్తరించి అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. అందుకు రాజధానిగా ఆ నగరం మారడం ఎంతో అవసరం అన్నది ఏపీ సీఎం ఉద్దేశం. వైజాగ్ ఉన్న ప్లస్ పాయింట్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సిటీగా ఉన్న విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా అభివృద్ధి చేస్తే అతి తక్కువ కాలంలోనే దేశంలో టాప్ 5 మెట్రో సిటీస్లో ఒక్కటిగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే సహజ వనరులతో దేశంలో ఏ నగరానికి లేని ఎన్నో పాజిటివ్ పాయింట్స్ విశాఖకు కనిపిస్తున్నాయి. విశాఖపట్నానికి అవకాశాలన్నీ ఉన్నాయి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. మేము కోరేది ఏంటంటే ఎవరు చైనా చేయకపోయినా విశాఖపట్నం నేచురల్గానే అదే అభివృద్ధి జరుగుతుంది. విశాఖపట్నం తాలూకా శక్తి ఏమిటి అంటే రాష్ట్రాన్ని హైదరాబాద్ ఎలాగైతే మిగతా జిల్లాలని తెలంగాణని సాకగలుగుతుందో విశాఖపట్నం కూడా మిగతా జిల్లాలని సాకగలిగే శక్తి దీనికి ఉంది. హైదరాబాద్కు లేనటువంటి అనేక వనరులు దీనికి ఉన్నాయి. అలాగే బెంగళూరుకు లేనటువంటి వనరులు కూడా విశాఖపట్నానికి ఉన్నాయి. ఆ రీత్యా విశాఖపట్నాన్ని 10 ఏళ్ళు అన్నారు, ఊరికే అన్నా అంటే ఏ దృష్టితో అన్నారు నాకు తెలియదు, కానీ ఓ 25-30 ఏళ్ళలో విశాఖపట్నం ఉన్నటువంటిది చాలా అద్భుతమైన నగరంగా తయారవుతుంది. ఆంధ్రులందరూ, తెలుగు వాళ్ళందరూ గర్వించేగా తయారవుతుందని మేము ఆశిస్తున్నాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, వందల కొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం. ముఖ్యంగా విశాఖకు మెయిన్ అసెట్ సీ కోస్ట్. సముద్ర తీరం వెంబడి మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్లో సహజ సిద్ధ అందాలెన్నో ఉన్నాయి. అంతేకాదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ. అలాగే దేశంలోనే అతిపెద్ద 4వ ఓడరేవు కలిగిన నగరం వైజాగ్. అంతేకాదు దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఓడ జల ఉష ఇక్కడే నిర్మించబడింది. ఇక సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన కొండలోయలు, మన్యం సౌందర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్ సొంతం. విశాఖపట్నానికి సింగపూర్ని కంపేర్ చేసుకుంటూ జరిగినటువంటి అధ్యయనాలు పరిశీలిస్తే కేవలం విశాఖపట్నం సింగపూర్తో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో ఈరోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, హైదరాబాద్, బెంగళూరు అంటే మన పక్కన ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఆ రాష్ట్రాల రాజధానిని ఆయన ప్రస్తావించారు. మనకు ఉన్నటువంటి న్యాచురల్ రీసోర్సెస్ వలన పోర్ట్ కానీ, విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, అలాగే ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, వీటన్నింటి వల్ల విశాఖపట్నం భవిష్యత్తులో మనం ఆగ్నేయ ఆసియాలో సింగపూర్కు ధీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బహుశా ఈ కారణాల వల్లే ఏపీ సీఎం జగన్ విశాఖను పాలనా రాజధానిగా ఎంచుకున్నారా? ఏమీ లేని చోట 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఓ కృత్రిమ నగరాన్ని నిర్మించడం కన్నా అన్ని వసతులు ఉన్న నగరానికి కాస్త ఊతమిచ్చి అందమైన రాజధానిగా రూపుదిద్దుకోవచ్చని, పెట్టుబడులకు విశాఖ అనుకూలమైన నగరమని జగన్ అంటున్నారు. హైదరాబాద్లా విశాఖ కూడా మినీ ఇండియాను తలపిస్తుంది. అక్కడ పరిశ్రమల విస్తరణ కారణంగా పొరుగు రాష్ట్రాల వారు వలస వచ్చారు. అలాగే అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధాని కోసం పునాదుల నుంచి నిర్మించి అప్పుల పాలవడం కన్నా అందులో 10% ఖర్చు చేసి అందుబాటులో ఉన్న వాటితో అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు అమలు చేస్తోంది. చూద్దాం, భవిష్యత్తులో విశాఖ ప్రపంచ నగరాల సరసన చోటు దక్కించుకుంటుందని ఆశిద్దాం. రానున్న 10 ఏళ్ల కాలంలో బెంగళూరు, హైదరాబాద్ తరహా నగరాల్లో విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నది సీఎం మాట. అయితే మరి ఆ తరహా అభివృద్ధి ఇప్పటికే విశాఖపట్నంలో ఉంది. మరింత ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలంటే మరి సీఎం ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.